నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హలో, ఎవరు? ఇట్స్ మీ. మేడం, ఎక్కడున్నావు? మీరెక్కడున్నారు మేడం? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. ఇంట్లోనే ఉన్నాను మేడం. అదెక్కడుంది? నా పక్కనే ఉంది మేడం. ఇద్దరూ అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. నిత్య మేడం ఇక్కడికి వస్తున్నారంట మంగా. అమ్మయ్యా దేవుడా, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. మంగా, ఎక్కడికి వెళ్తున్నావి? ఇప్పుడే కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా, అప్పుడే పరుగులేంటి? ఏంటి అలా దెయ్యంలా చూస్తున్నావు? ఎంత చెప్పినా వినకుండా గతం గతం. గతం మర్చిపోయిన నన్ను అది అనుకున్నావు. నాకు నన్ను దూరం చేశావు. నా జైకి, నా మామ్కి నన్ను కాకుండా చెయ్యాలనుకున్నావు. నీ కూతురికి నా జీవితాన్నిచ్చి నన్ను ఈ మురిగుంటలో పడేయాలనుకున్నావు. నాకున్న కోపానికి నిన్ను ఇక్కడే ఈ క్షణమే చంపేయాలి. కానీ నీకంటే ముందు నీ కూతుర్ని చంపాలి. నాకు ఇంత జరిగినా నన్ను పట్టించుకొని ఆ మంగని, నా స్థానంలో రాజభోగాలు అనుభవిస్తున్న ఆ పని మనిషిని, నా జైని నాకు దూరం చేస్తున్న ఆ ద్రోహిని, నా మామ్ని బుట్టలో వేసుకున్న ఆ మోసగత్తిని చంపాలి. అక్కడికే వెళ్తున్నాను. మీ నాటకానికి తెర దించడానికి వెళ్తున్నాను. నిత్య శ్రీనివాస్, డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. ఇన్నాళ్ళు మతి కోల్పోయి నా దగ్గర ఉన్నది మంగ కాదా, నిత్య.
మంగ పనిచేస్తోంది మేడం అని చెప్పింది. ఆ స్వరూప గురించా? మంగ మా ఇంటి పని మనిషి. అంటే ఆ స్వరూపకు మంగ గురించి తెలుసా? తెలిసి తన దగ్గర పన్ను పెట్టుకుందా? నేను తప్పు చేశాను, కానీ అది ఏ పరిస్థితుల్లో చేశానో అమ్మాయి గారికి అర్థమైతే చాలు. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నానో కనిపించడం లేదా? లేదా కొవ్వెక్కి అడుగుతున్నావా? 4 అడుగులు వెనక్కి వేసి మాట్లాడు. మధ్యలో మాట్లాడినా, దీనికి నాకు మధ్యలో అడ్డొచ్చినా చంపేస్తాను. Go back! ఎంత ధైర్యమే నీకు? నాలా డ్రెస్ వేసుకుని నాలా నటిస్తూ నా ఇంట్లో జై ఇంట్లో తిరుగుతూ మా మామ్తో జైతో స్వర్గ సుఖాలు అనుభవించడానికి ఎన్ని గట్స్ నీకు? నా స్థానంలోకి రావటానికి నీకెన్ని గుండెలు? నేను ఇదంతా మీకోసమే చేశాను మేడం. మీ స్థానాన్ని కాపాడటం కోసమే చేశాను. నువ్వేంటే నన్ను కాపాడేది? నువ్వెంత, నీ బతుకెంత? ఏం చేసావే నువ్వు నా కోసం? నాకు యాక్సిడెంట్ అయితే నన్ను పట్టించుకున్నావా? నేను గతం మర్చిపోతే గుర్తు చేశావా? ఏం చేశావు నా కోసం? అసలు నేను బతుకున్నానో చచ్చున్నానో ఎంక్వైరీ కూడా చేయలేదు కదా? అయ్యో లేదు మేడం, మిమ్మల్ని వెతకకుండా నేను ఎలా ఉంటాను? ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్నే వెతుకుతున్నాను. ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను. ఓ, మరి నేను నీకు దొరకాలి కదే, ఎందుకు దొరకలేదు? అయ్యో, కావాలంటే శ్వేతను అడగండి మేడం. చెప్పు శ్వేత. అదేంటే నాకు చెప్పేది? నేను చెప్తాను విను. నా బ్యాడ్ లక్కో నీ గుడ్ లక్కో నాకు యాక్సిడెంట్ అయింది. నేను పోయాననుకుని నువ్వు నా ప్లేస్లోకొచ్చి నా మామ్ దగ్గర నాలా నటిస్తూ నా ఆస్తిని కాజేయాలనుకున్నావు. జైని నీ సొంతం చేసుకోవాలనుకున్నావు. నా లైఫ్ ని నువ్వు అనుభవించాలనుకున్నావు, అంతే కదా? మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను మేడం, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. మా అమ్మని కూడా మర్చిపోయి మీ గురించే బాధపడ్డాను. ఆపవే నీ కళ్ళబొల్లి కన్నీళ్లు, మోసకారి మాటలు.
నిన్ను మా మామ్ నమ్ముతుందేమో కానీ నేను కాదు. మా మామ్ని కూడా మోసం చేశావు నువ్వు. లేకపోతే ఈ యాక్సిడెంట్ గురించి ఎందుకు మా మామ్తో చెప్పలేదు? జరిగిన ప్రమాదం గురించి అమ్మగారికి చెప్తే మీరే ప్రాణంగా బతుకుతున్న అమ్మగారు ఏమైపోతారా అని భయపడి చెప్పలేదు మేడం. ఏ రోజుకైనా మీరు కనిపిస్తారన్న ఆశతో మీరొచ్చే వరకు అమ్మగారి ప్రాణాలు నిలబెట్టాలన్న బాధ్యతతో అమ్మగారికి చెప్పలేదు. అంతేకాని మీ ఆస్తి కోసం కాదు మేడం. ఆస్తుల్ని మించిన మా అమ్మను మీరు డబ్బులిచ్చి కాపాడారు. అలాంటి మీకు నేను ద్రోహం చేస్తానా? మరో పక్క మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడి ప్రేమిస్తున్న జై సార్కి మీరు లేరన్న నిజాన్ని చెప్పలేక మీరు వచ్చేంత వరకు సార్ని కనిపెట్టుకున్నానే తప్ప సార్ని సొంతం చేసుకోవాలన్న దురాలోచన నా కళ్ళలోకి కూడా రానివ్వలేదు మేడం. మీకు జన్మనిచ్చిన అమ్మగారు నాకు దేవతతో సమానం. మీతో జీవితాన్ని పంచుకునే జై సారు ఆ దేవుడి కంటే ఎక్కువ. నేను మీ పని మనిషినే గాని మిమ్మల్ని మోసం చేసే మనిషిని కాదు మేడం. నన్ను నమ్మండి. చాలా బాగా నటిస్తున్నావే. నేను కనబడనంత వరకు నాలా నటించి ఇప్పుడు నేను ఎదురుపడగానే నాకే కహానీలు చెప్తున్నావు. వా! నేను తిరిగి వస్తానని ఊహించక బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు తల్లి కూతుళ్ళు పెద్ద ప్లానే వేశారు. మీ దరిద్రాన్ని నా డబ్బుతో పోగొట్టుకోవాలనుకున్నారు. మతిపోయిన నన్ను మట్టిలో కలిపేసి ఆ తర్వాత మా మామ్ని ఏదోలా మట్టు పెట్టి మా వ్యాపారాల్ని మీ సొంతం చేసుకోవాలనుకున్నారు. ఇదేగా మీ ప్లాన్? ఆపండి మేడం. నన్ను ఏవైనా అనండి, కానీ మా అమ్మ నన్నొద్దు. నేను మీ దగ్గర పనిచేస్తున్నట్టు కూడా మా అమ్మకు తెలియదు. ఏంటి గొంతు లేస్తుంది? పీక పిసికేస్తాను. మీ అమ్మకు తెలియకపోతే? ఓహో, మొత్తం నువ్వే ప్లాన్ చేసావా? మీరు నన్ను చంపినా సరే నేను మీకోసమే పనిచేశాను. అంతకు మించి నాకేం తెలియదు మేడం. చంపేస్తాను. నీకు తెలియదంటే నేను నమ్మేస్తానా? చంపేయండి మేడం. మీతో ఇలా నిందలు పడే కంటే చావడమే మంచిది. ఏ అమ్మ కోసమైతే నేను మీ దగ్గర పనిచేస్తున్నానో నా వల్ల ఆ అమ్మకే మచ్చొచ్చినప్పుడు నేను బ్రతికున్నా కూడా శవాన్నే అవుతాను. చంపేయండి మేడం. చచ్చిపోవే. నువ్వు మీ అమ్మ కలిసి ఏటైనా దూరంగా వెళ్ళి చావండి. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. లేదంటే నేనే చంపేస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. మళ్ళీ మా ఇంటికొచ్చిన మా మామ్ని చూసిన జై జోలికొచ్చిన ఆ క్షణమే నీకు ఆఖరి క్షణం. గుడ్ బాయ్. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ చీరనీకే కంట నీటి చెమ్మ. లోకమంత వెలుగు నింపు జన్మ. నీదనంటే కాదంటాడా బ్రహ్మ. ఏమిటయ్యా ఇది? ఎవరి నుండి దూరంగా తీసుకువెళ్ళాలనుకున్నాను,
వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు ఉంచావా? ఏమిటయ్యా నీ లీల? ఆనాడు మంగ మీ కళ్యాణం చేసినందుకు ఇది ప్రతిఫలమా? నా దగ్గర పెరగటం తన శాపమా? చెప్పు స్వామి, చెప్పు, చెప్పు స్వామి, చెప్పు. అమ్మా, అమ్మా, ఎందుకే నన్ను ఇంత మోసం చేశావు? మోసం ఏంటమ్మా? నన్ను బ్రతికించుకోవడానికి ఈ ఊరు వచ్చానన్నావు. నేను బ్రతకడానికి ఎవరో డబ్బు సాయం చేశారన్నావు. ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నానన్నావు. కానీ ఆ పని ఎలాంటిదో, ఆ డబ్బిచ్చిన వాళ్ళెవరో ఎందుకు చెప్పలేదా నాకు? నేను చేస్తున్న పని పాపం కాదమ్మా. నేను తీసుకున్న డబ్బు కూడా పాపిష్టిది కాదు. నోర్మోయ్! ఏం తెలుసా నీకు? నువ్వెలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావో, ఎలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావో తెలుసా? అసలు ఆ స్వరూపం ఎవరో తెలుసా నీకు? మేడం, నీకు తెలుసమ్మా? చెప్పమ్మా. స్వరూప మేడం నీకు ముందే తెలుసా? ఎలా తెలుసు? చెప్పమ్మా. చిత్తహస్తి హతమస్తకారిణ సమకాశియో క్రూరాసి జ్యోతి వృత